ఓకే చూడు ఓకేనా మళ్ళీ స్టార్టింగ్ నుంచా ఆ నేపథ్యంలో ఈరోజు మేము రండి ధర్మశ్రీ గారు ఈరోజు పార్టీ పెద్దలందరూ కలిసి వెళ్ళి ఎలమంచిలి పాయకరేపేట ఆ ప్రాంతాల్లో ఎవరైతే చనిపోయిన వ్యక్తి కుటుంబాలు ఉన్నారు వ్యక్తిత్వాల కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి ఆ చెక్కులు ఇవ్వడం ప్రారంభించాం. ఇవాళ రేపటి లోపల ఏదైతే పార్టీ ప్రకటించిందో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సాయం చేస్తానని చెప్పారో వాటన్నింటినీ కూడా 17 మందికి 4 జిల్లాల్లో ఉన్న ఎవరైతే చనిపోయిన వ్యక్తిత్వాల కుటుంబ తాలూకా లెగలేసి ఉన్నారో వాళ్ళకి ఆ చెక్కులు అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రత్యక్షంగా ఎవరైతే గాయపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తీసుకెళ్లి హాస్పిటల్ ఇంట్లో ఉంటే ఇంట్లోనూ వాళ్ళకి రేపు సాయంత్రం లోపల ఈ చెక్కులన్నీ కూడా ఇస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు. ఇక రెండో విషయానికి వస్తే అధికంగా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి మన ప్రాంతంలో. వాతావరణ శాఖ తాలూకా సమాచారం చూస్తే రేపటి వరకు కూడా ఇంకా ఉంటాయని చెప్పని ఉన్న విషయం మనకు తెలుసు. ఉన్న విషయం సమాచారాన్ని అందరికీ కూడా వస్తున్నాయి. ఇప్పటికే మన పార్టీ నిర్ణయం చేసింది అధిక వర్షాలు ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనూ మా కార్యకర్తలు ప్రతినిధులకు అప్రమత్తమై మా సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పని కార్యకర్త అందరికీ కూడా మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు. అందరూ కూడా దాంట్లో నిమ్మలేము ఉన్నాం. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 12. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు విద్య పట్ల కానీ విద్యార్థి పట్ల కానీ చూస్తే మిషన్లు చూస్తుంటే మన సుమారు 9-10% విద్యార్థి పెట్టే మధ్యాహ్న భోజనం పథకంలో వాళ్ళకి గౌరవాహారం పెట్టడం, వాళ్ళకి అస్వస్థలు అవ్వడం, వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళడం, 3 విద్యార్థి అయితే చనిపోయిన పరిస్థితిని కూడా మరి మనం అందరం కూడా చూసాం. నిన్నటి రోజున కూడా దుబ్రగుంటలో బాంగడికి బాలిక కళాశాలలో అయితే అక్కడ కూడా దయాదే కూడా వాళ్ళు ఎఫెక్ట్ అయిపోయారు. సుమారు 60 మంది విద్యార్థులు. ఒకటిగా 9 వరుసగా మనం చూస్తే డేట్లతో సహా చూస్తే ప్రభుత్వం వచ్చి 12వ తారీఖు నాడు అధికారంలోకి వచ్చింది. ఇది వాళ్ళు వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల శాఖలు వచ్చి 13వ తారీఖున కేటాయించారు. 27వ తారీఖు నాడు వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు బాలిక ఉన్నత పాఠశాలలో ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహంలో కలుస్తామని తిని 7 అస్వస్థులయ్యారు. అక్కడి నుంచి 15వ తారీఖు 7వ నెలలు అయితే తిరుపతి జిల్లా నాయుడుపేటలో 139 మంది విద్యార్థులు. అలాగే 4 నెల ఆగస్టు ఈ నెలలో 4వ తారీఖున అయితే నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న వెంకటేశ్వర గ్రామ పరిధిలో ఉన్న ఎన్టీఆర్ పాఠశాలలో 100 మంది ఫుడ్ పాయిజన్కి ఎఫెక్ట్ అయ్యారు. అదే 19వ తారీఖు ఈ నెలలో 19వ తారీఖు చూస్తే అనకాపల్లి కోటగొట్టలో ఉన్న పాసా ట్రస్ట్లో మనందరం కూడా చూసాం. మన జిల్లాలో జరిగింది. ఇంకా కలుషాలను తిని 38 మంది, అది ప్రైవేటు సంస్థ ఆర్గనైజ్ చేస్తుందంటే 38 మంది. అదే 21వ తారీఖు తేదీ నాడు అందులో 3 చనిపోయారు కూడా 38లో. అలాగే 21వ తారీఖు నాడు అపోలో కాలేజీలో 300 మంది విద్యార్థులకు వచ్చి మాంత్రు విరోచనాలు ఉన్న విషయం.
అలాగే 25/8 బాపట్ల మండలంలో సూర్యలంక ఎయిర్ ఫోర్స్ కేంద్ర విశ్వవిద్యాలయంలో అక్కడ వచ్చి 25 మందికి విద్యార్థులు వచ్చి అస్వస్థతకు గురయ్యారు అక్కడ. అలాగే 27/8 శ్రీకాకుళం జిల్లా తామరాపల్లి మహిళా రెసిడెన్సీ కాలేజీలో ఎలుకలు కరిచి 5 వచ్చి అస్వస్థులయ్యారు, అది గాయాలయ్యాయి. అలాగే 27/8 అదే రోజు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో బిఆర్ అంబేద్కర్ బాలిక గురుకుల పాఠశాలలో 62 మంది వాళ్ళు అస్వస్థులయ్యారు. మొన్న మనం చూసాం ఏలూరులో 28వ తారీఖు నాడు IIITలో రోజువారీ IIITలో 300 మందితో పాటు సుమారు 3 రోజుల్లో 800 మందికి ఎఫెక్ట్ అయిపోయింది కలుషిత ఫుడ్ పాయిజన్ అయ్యి. అంటే సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 నెలల కాలంలో 2000 మంది విద్యార్థులకు వచ్చి ఈ ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చి ఎఫెక్ట్ అయిన నేపథ్యం ఇది కూడా ఏమనంటే గత ప్రభుత్వాల వైఫల్యం. ఇది ఏ ప్రభుత్వం వైఫల్యం? ఇది ఫుడ్ పాయిజన్కి అంటే మానిటరింగ్ సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎవరైతే ఈ అక్కడున్న స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం కానీ లేకపోతే ఈ ఫుడ్ ఎవరైతే క్యాటరింగ్ చేస్తున్న వాళ్ళు కానీ నూజివీడు లాంటి సంస్థకైతే లేదు బయట వాళ్ళకైతే వాళ్ళ మీద సరైన పర్యవేక్షణ లేకపోవడం, భయం భక్తి లేకపోవడం వల్ల జరిగిన పరివాసనం. ఒక్క ఇన్సిడెంట్ లేదా సరైన తీసుకుంటే మిగతా రాష్ట్రం అంతా కూడా అప్రమత్తం అయ్యేవారు, భయపడేవారు. ఎంతసేపు స్టేట్మెంట్లకి లేకపోతే పరనందుకి సమయాన్ని కేటాయిస్తూ